మీడియా మిత్రులకు మరియు పాఠశాలల యాజమాన్యాలకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనకు సరిగ్గా ఎడమవైపు ఉన్నటువంటి కాకతీయులు ఓరుగల్లు కేంద్రంగా రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి వీరులు కావచ్చు. ఇంకోవైపు శాతవాహనులు ఎలగందల కిలా కేంద్రంగా పాలించినటువంటి శాతవాహనులు నడయాడినటువంటి నేల కావచ్చు. ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న 18వ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించినటువంటి వారి యొక్క త్యాగాలను, వారి సమయం నాటి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ నేల యొక్క అస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ 1949 నుండి 1949 జూలై 9 నుండి నేటి వరకు, అంటే సుమారుగా 77 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థి పరిషత్తు అనేక బలిదానాలు కావచ్చు, అనేక త్యాగాలు కావచ్చు చేసుకుంటూ విద్యార్థి పరిషత్తు ఈ 77 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నది. మిత్రులారా, ఈ యొక్క సంవత్సరానికి 2026 ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశంలో దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడద్దు అని చెప్పేసి ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ప్రారంభమై శతాబ్ది అంటే 100 సంవత్సరాలు పూర్తయినటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరము ఈ 2026. ఇంకొక ప్రత్యేకత ఉన్నది 2026వ సంవత్సరానికి. ఇంతకుముందు విద్యార్థులు ఇక్కడ వందే మాతరం వాడారు. ఈ పూర్తి వందే మాతరం విన్నావా ఎప్పుడన్నా? ఇప్పటిదాకా వాడికి ఫస్ట్ టైం కదా. ఇట్లాంటి మన పూర్తి వందే మాతరాన్ని 2 చరణాలను మాత్రమే ఉంచి మిగతా చరణాలను తొలగించి సగం వందే మాతరాన్ని మాత్రమే ఈ 76 సంవత్సరాలుగా మనం నేర్చుకున్నాం. కానీ ఈ పూర్తి వందే మాతరం ప్రారంభమై అమల్లోకి వచ్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులారా. ఇంకొక వైపు ఈ యొక్క 2026లో ప్రభుత్వం అధికారికంగా పూర్తి వందే మాతరాన్ని ఈ దేశ ప్రజలందరూ తప్పనిసరిగా ఆలాపించాలి, లేకపోతే దేశద్రోహ కేసులు నమోదైంది అని చెప్పేసి ఒక సవరణను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కాలము 2026వ సంవత్సరం. ఈ 2026వ సంవత్సరంలో మనము 10th పాస్ కాబోతున్నాం. పాస్ అవుతున్నావా? ఫెయిల్ అవుతానన్నారా? పాస్ అవుతానే అంత. విద్యార్థులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు మరియు పాఠశాలల యాజమాన్యాలకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనకు సరిగ్గా ఎడమవైపు ఉన్నటువంటి కాకతీయులు ఓరుగల్లు కేంద్రంగా రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి వీరులు కావచ్చు. ఇంకోవైపు శాతవాహనులు ఎలగందల కిలా కేంద్రంగా పాలించినటువంటి శాతవాహనులు నడయాడినటువంటి నేల కావచ్చు. ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న 18వ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించినటువంటి వారి యొక్క త్యాగాలను, వారి సమయం నాటి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ నేల యొక్క అస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కాలము 2026వ సంవత్సరం. ఈ 2026వ సంవత్సరంలో మనము 10th పాస్ కాబోతున్నాం. పాస్ అవుతున్నావా? ఫెయిల్ అవుతానన్నారా? పాస్ అవుతానే అంత. అంటే విద్యార్థి పరిషత్ గురించి తెలుసుకున్నట్టయితే, ఈరోజు విద్యార్థి పరిషత్తు ఏబీపీ ఎక్కడైతే హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయంటే ముందుండి పోరాడేటువంటి సంస్థ. లేదు మా ఊరుకు బస్సు వస్తలేదన్నా అంటే ఎక్కడికి పోవాలంటే ఏబీపీ దగ్గర పోయి బస్సు వస్తుంది అని చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కావచ్చు, యూనివర్సిటీ కేంద్రాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకై కావాల్సినటువంటి స్కాలర్షిప్
స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ గురించి కావచ్చు, ప్రతి సందర్భంలో కొట్లాడేది విద్యార్థుల పక్షాన గలం విప్పేది ఏదైనా విద్యార్థి సంఘం ఉన్నదంటే అది కేవలం ఏబీవీపీ మిత్రులారా. ఈ యొక్క ఏబీవీపీ ఈ 77 సంవత్సరాల్లో అనేక మంది త్యాగాల ద్వారా ఈరోజు ప్రతి పాఠశాల కావచ్చు, కళాశాల కేంద్రంలో కావచ్చు విద్యార్థి పరిషత్ యొక్క ఉనికి ఉన్నది. కానీ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కేవలం ఆందోళన కార్యక్రమాల గురించి ప్రారంభం కాలేదు. విద్యార్థి పరిషత్తు 77 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి మోటివ్ ఏంటిదంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత ఈ దేశం కోసం పనిచేయాలి, దేశభక్తులుగా తీర్చిదిద్దాలి, ఈ సమాజమే నా కుటుంబం అని సమాజానికి సేవ చేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఒక మోటివ్ తోటి విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది. ఈ క్రమంలో విద్యారంగ సమస్యల పరిష్కారమే కాకుండా విద్యార్థి పరిషత్తు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కావచ్చు, లేడీల ఈ యొక్క పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా మిషన్ సాహసి పేరుతోటి మహిళా విద్యార్థుల పైన జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ డిఫెన్స్ తరగతులను నిర్వహించడమే కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నది. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనము ప్రతి సంవత్సరం కూడా అందరూ బాగా రాయండి, కానీ నిరాశ చెందిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఏమంటే వేదిక మీద అలంకరించిన వాళ్ళందరూ కూడా నాకంటే 1/3 వయసు వాళ్ళే ఉన్నారు అందరూ. నేను ఒక్కడే ఎక్కువ ఉన్నాను. దీంట్లో జ్యోతి ప్రజ్వల అని అంటే పొయ్యేదులకు నేను ప్రజ్వలించాలా అనిపించింది నాకు. అందరూ వీళ్ళందరూ పెడతా ఉంటే నాకే భయమైంది, ఈ జ్యోతి ప్రజ్వలను నాతం చేస్తారు మరి ఏమవుతుందో. అందుకని నా వయసు అయితే 86 దాటాడు. ఇప్పుడు నేను ఈ ప్రాంతం వాడినే. వీళ్ళందరూ చేసిన సేవలు చూస్తే మేము చాలా తక్కువ చేసినట్టే నాకు అనిపిస్తుంది. పరీక్ష ముందు మీ అందరికీ ఏదో నేను చరిత్ర చెప్పాలి, లేకపోతే ఇప్పుడు రాహుల్ అన్నీ చెప్పినాడు, రాహుల్ చెప్తాడు, తర్వాత ఆదిత్య చెప్పినాడు, అంత దూరం నేను చేయదలుచుకోలేదు. ఒక్కటే ఏంటి అంటే నేను సుధామూర్తి గారు ఎందరి మందికి తెలుసు దీంట్లో? ఒక ఆడపిల్లలకు మాత్రమే తెలుసు, మగవాళ్ళకి తెలియదా ఎవరు? నీ ఒక్కరికి తెలుసు. ఎట్లా బాబు మీరందరూ నారాయణమూర్తి గారి కంపెనీలో పనిచేయడానికి తయారైంది, కానీ సుధామూర్తి గారు తెలుసు. ఏబీవీపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు స్క్రీన్ టైం టు ఎగ్జామ్ టైం ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు విష్ణువర్ధన్ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితోటి పాల్గొని తన వంతు సహకారాన్ని అందించినటువంటి మురళీధర్ రావు సార్ గారికి నా నమస్కారాలు. మా పిల్లలు చాలా షార్ప్ అన్నారు, కానీ చేతులు మాత్రం అట్లా అతుకుపోయినాయి. క్లాసు లేవుడన్నా క్లాసు పెట్టండి వాళ్ళకు. అలాగే ఏబీవీపీ ఒక కరీంనగర్లో ఒక అబ్బాయి 9th క్లాస్లో చదువుకుంటున్నాడు. 9th క్లాస్లో చదువుతున్నప్పుడు అలా ఇలాగే ఒక ప్రోగ్రామ్ అయింది. కొన్ని ప్యాడ్స్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చారు. ఇస్తూ ఉంటే ఒక అబ్బాయి వాళ్ళకి ఇలాగే చూశాడు. ఒక అన్నీ చేయమడిగాడంటే ఏరా నీకు కూడా కావాలా అన్నాడు. అంటే ఏమన్నాడంటే సైలెంట్గా ఇలాగే మళ్ళీ చూశాడు. ఏరా ఇలా చూస్తున్నావు అంటే నేను ఒక 4-5 సంవత్సరాల తర్వాత
ఇలాంటి వందల మందికి నేను కూడా ఎవరో ఒకరి ద్వారా కానీ నా ద్వారా కానీ ప్యాస్ అందించడానికి కార్యక్రమం చేస్తానని చెప్పి ఆ రోజు శపథం చేసి ఈ రోజు వరకు 3 సంవత్సరాలుగా చేస్తున్నాడు ఆదిత్య గారు. ఇంత చిన్న వయసులో ఇంతమంది కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. పెట్టండి గట్టి క్లాస్ నాన్న. అలాగే ఏబీపీ కార్యకర్తలు రాహుల్, శిరీష మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. మీ ఎంతమందికి బాబాయ్ ఉన్నాడు? బాబాయ్ నాన్న బాబాయ్ ఎంతమందికి ఉన్నాడు? మామయ్య ఎంతమందికి ఉన్నాడు? మామయ్య వెరీ గుడ్. మీ పెద్దనాన్న ఎంతమందికి ఉన్నాడు? అవన్నీ ఒకే వ్యక్తి మోస్తూ మీ అందరికీ చదువు చెబుతున్నటువంటి ప్రిన్సిపల్ గారు అందరికీ నా నమస్కారాలు. నాన్న సౌండ్ లేదు నాన్న. అలాగే 4 గోడల మధ్య మీకు విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. అలాగే మీకు కాదు, మిమ్మల్ని కన్నటువంటి 9 మాసాలు మోసి కన్నటువంటి మీ అమ్మలకు నా నమస్కారాలు నాన్న. ఏబీపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు స్క్రీన్ టైం టు ఎగ్జామ్ టైం ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు విష్ణువర్ధన్ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితోటి పాల్గొని తన వంతు సహకారాన్ని అందించినటువంటి మురళీధర్ రావు సార్ గారికి నా నమస్కారాలు. మా పిల్లలు చాలా షార్ప్ అన్నారు కానీ చేతులు మాత్రం అట్లే అతుకుపోయినాయి. క్లాసులు లేవున్నా క్లాసు పెట్టండి వాళ్ళకు. అలాగే ఏబీ ఒక కరీంనగర్లో ఒక అబ్బాయి 9th క్లాస్లో చదువుకుంటున్నాడు. 9th క్లాస్లో చదువుతున్నప్పుడు అలా ఇలాగే ఒక ప్రోగ్రామ్ అయింది. కొన్ని ప్యాడ్స్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చారు. ఇస్తూ ఉంటే ఒక అబ్బాయి వాళ్ళకి ఇలాగే చూశాడు. ఒక అన్నీ వచ్చి ఏమడిగాడంటే ఏరా నీకు కూడా కావాలా అన్నాడు. అంటే ఏమన్నాడంటే సైలెంట్గా ఇలాగే మళ్ళీ చూశాడు. ఏదో ఇలా చూస్తున్నావు అంటే నేను ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇలాంటి వందల మందికి నేను కూడా ఎవరో ఒకరి ద్వారా కానీ నా ద్వారా కానీ ప్యాస్ అందించడానికి కార్యక్రమం చేస్తానని చెప్పి ఆ రోజు శపథం చేసి ఈ రోజు వరకు 3 సంవత్సరాలుగా చేస్తున్నాడు ఆదిత్య గారు. ఇంత చిన్న వయసులో ఇంతమంది కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. పెట్టండి గట్టి క్లాస్ నాన్న. అలాగే ఏబీపీ కార్యకర్తలు రాహుల్, శిరీష మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. మీ ఎంతమందికి బాబాయ్ ఉన్నాడు? బాబాయ్ నాన్న బాబాయ్ ఎంతమందికి ఉన్నాడు? మామయ్య ఎంతమందికి ఉన్నాడు? మామయ్య వెరీ గుడ్. మీ పెద్దనాన్న ఎంతమందికి ఉన్నాడు? అవన్నీ ఒకే వ్యక్తి మోస్తూ మీ అందరికీ చదువు చెబుతున్నటువంటి ప్రిన్సిపల్ గారు అందరికీ నా నమస్కారాలు. నాన్న సౌండ్ లేదు నాన్న. అలాగే 4 గోడల మధ్య మీకు విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. అలాగే మీకు కాదు, మిమ్మల్ని కన్నటువంటి 9 మాసాలు మోసి కన్నటువంటి మీ అమ్మలకు నా నమస్కారాలు నాన్న. ఇంత దూరం వస్తా అన్న మనకు వీడియో వస్తుంది జూమ్ పెట్టి బాబు మామా ఓ ఫోన్ మామ సాత్విక్ చూడండి పెట్టాలి. వాళ్ళ పేరు నిలబెడితే వాళ్ళు మా గురువులు అంటే గట్టి క్లాస్ నాన్న. గట్టి క్లాస్ నాన్న. లాస్ట్ बोलो भारत माता की, बोलो भारत माता की।
ఎగ్జామ్ టైం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ టైంలో మొబైల్స్కి అదేవిధంగా స్క్రీన్కి దూరంగా ఉండి రాబోయే రోజుల్లో జరిగేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి పరీక్షల్లో మీరు అందరూ కూడా ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి కోరుకోవడంలో విద్యార్థి పరిషత్ ఈ రకంగా స్క్రీన్ టైం టు ఎగ్జామ్ టైం అనే కార్యక్రమం నిర్వహించింది. కాబట్టి విద్యార్థులకు అదేవిధంగా పేరెంట్స్కు మీ యొక్క విద్యార్థులు స్టూడెంట్స్కి ఏ రకంగా ఈ 10 రోజులు ఏ రకంగా వాళ్ళు ఉండాలి, ఏ రకంగా వరకు మంచి ఆహారం అందియాలి, ఏ రకంగా వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాలని ఈరోజు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా మీ విద్యార్థులను మీ పిల్లలను మీరు ఒక మంచిగా ఈ 10 రోజులు ఒక మంచి క్రమశిక్షణతో మొబైల్స్కు స్క్రీన్కు దూరంగా ఉండి రాబోయే 10th క్లాస్ పరీక్షల్లో మీ విద్యార్థులు మంచి ఉత్తీర్ణతో విజయం సాధించి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఏబీపీ కార్యక్రమం నిర్వహించింది. కాబట్టి అదేవిధంగా ఈ హుస్నాబాదే కాదు ఈ జిల్లాలో సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి రాబోయే రోజుల్లో మీరు ఉన్నత స్థాయిలో కోరుకోవాలని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విష్ణువర్ధన్, ఏబీపీ తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి. ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కేంద్రం రాష్ట్ర స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉత్సవ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే అనేక మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు మొట్టమొదటిసారి వాళ్ళ యొక్క పాఠశాలను దాటి బయటికి వచ్చి రాసే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఒత్తిడికి గురి అయి వాళ్ళు మానసికంగా ఆందోళన చెందే యొక్క ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మానసిక ఒత్తిళ్లను దూరం చేయాలి, అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో నాకంతా కేవలం సామాన్యమైనటువంటి పరీక్ష రాస్తున్నామన్న ఆలోచనలు నింపడానికి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ యొక్క ఆల్ ద బెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ క్రమంగా విద్యార్థి పరిషత్ యొక్క ఐడియాలజీ, విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను తెలియజేసి మనందరం కూడా ఈ సమాజం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశం మాకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాడన్న ఆలోచనలో విద్యార్థులందరూ కూడా దేశం కోసం పనిచేయాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థికి సుమారుగా 500 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేసి పెన్నులు అందజేసి ఆల్ ద బెస్ట్ తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ సమాజం మీకు ప్యాడ్స్ ఇచ్చింది, ఎగ్జామ్ ప్యాడ్స్ అంటే ఎంతోమంది సేవ చేయడానికి మీ ముందుకు వచ్చారు. మీరు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ యొక్క సమాజానికి మీరు సేవ చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్తు ఒక విన్నపాన్ని విద్యార్థుల ముందు ఉంచింది. కాబట్టి ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఉత్సవాల్లో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం మేము ముందు కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాము. జై హింద్, జై భారత్. 10th క్లాస్ విద్యార్థులని ఉద్దేశించి ప్యాడ్స్, పెన్స్ గిఫ్ట్ ఇచ్చి 10th పరీక్షలకు మోటివేషన్, 10th వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ చెప్పి వాళ్ళ ఎగ్జామ్స్కి 4 days బిఫోర్ ఈ మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసినందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేయకుండా సేవా భారత్కి ఎంతో ఉపయోగపడుతుంది. యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే డిమోటివేట్ అవుతారో, భయపడుతారో 10th క్లాస్ ఎగ్జామ్స్ రావడానికి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఇట్లా మోటివేషన్ క్లాస్ ఇవ్వడం వల్ల అందరికీ ఒక ఆత్మవిశ్వాసం, చైతన్యం, ప్రేరణ అనేది పెరుగుతుంది. దీని ద్వారా అందరు బాగా చదువుకోగలుగుతారు, బాగా ఎగ్జామ్ రాస్తాం అనే ధీమా వాళ్ళకి కలుగుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.